ఇంకా అందమైన బట్టలు కట్టుకోవచ్చు కదా, ఇంకా సంపాదించవచ్చు కదా, ఈ మాటలు ఆడాళ్ళ నోట మగాళ్ళ నోట రాకూడదండి. సంసారాలు చెడిపోవడానికి ఇదే కారణం. పార్వతీదేవి ఎప్పుడు ఎద్దు మీద ఎక్కి శివుడిని పిలిచి BMW కారు కొనొచ్చు కదా అని అనలేదు. నీ ఇష్టమైతే ఎద్దెక్కు లేక మానేయను ఆయన. ఆవిడ ఎక్కేటప్పుడు ఎద్దు ఎక్కింది, లేకపోతే ఆవిడకు వాహనం చూసుకుంది, సింహం గొడవలేదు. ఎద్దుకి సింహానికి ఎప్పుడూ పడదు, ఇద్దరు చెరో కారు వేసిపోయేవాడు. అందుకని దెబ్బలాడుకోలేదు వాళ్ళు. దాంపత్యం అంటే ఇంతే, వారి అభిరుచిని గౌరవించాలి. మనం మనలాగే ఉంటాం, వారి కోసం మనం మారక్కల, మన కోసం వారిని మారడం మనం ఒత్తిడి చేయదు. అధర్మం అయితే వేరే విషయం, ఖచ్చితంగా చెప్పాల్సిందే. అది మన కుటుంబానికి కానీ సమాజానికి కానీ హాని కలిగించేది అధర్మము, దోషం, దుర్వ్యసనం అయితే తప్పనిసరిగా చెప్పాల్సిందే. ఎందుకని డబ్బు, సంపాదన, ఆభరణాలు వీటిలో ఎప్పుడు వస్త్రాలు చెప్పకూడదండి. ఎవరిష్టం వారిది. చెప్పచ్చు, సలహా చెప్పచ్చు, వినకపోతే ఫోన్లే ఆయన ఇష్టం, ఆయన వదిలేయండి. ఆ ఇష్టాన్ని గౌరవించాలి. పార్వతి అలా గౌరవించింది, శివుడు అలా గౌరవించాడు.